మద్యపానం తాగడం అనేది నిషేధం కదా. ఓకే. మరి చర్చెస్లో గట్టిగా గ్రేప్ వైన్ ఎందుకు తాగుతారు? రైట్. మద్యం సేవించడము మంచిది కాదు కదా. చర్చిల్లో ఎందుకు చర్చిల్లో ఎందుకు ద్రాక్షరసం తాగుతారు? సరే, బ్రదర్ అనే ప్రకారం చూసుకున్నట్లయితే ద్రాక్షరసం వేరు, మద్యపానం వేరు. ఈ ద్రాక్షరసంలో ఆల్కహాల్ కాంటెంట్ ఉండదు. ఆల్కహాల్ ఏంటంటే మత్తుని కలిగించే కాంటెంట్. అదే కనుక మనము బీరుల్లోనో, విస్కీల్లోనో, రమ్ముల్లోనో, జిన్లోనో, వోడ్కాలోనో చూసుకున్నట్లయితే దాంట్లో ఎంతో కొంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే తాగేటప్పుడు రుచే కాదు కానీ తాగిన తర్వాత మైకింగ్ కూడా వస్తుంది. మరి చర్చిల్లో తాగే ద్రాక్షరసం వల్ల ఎవరికి మైకింగ్ వచ్చినట్లు, ఎవరు తోలుతున్నట్టు కనపడరు. ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఉండదు. కాబట్టి ఈ గ్రేప్ జ్యూసులు వేరు, గ్రేప్ వైన్లు వేరు, ఆ ఆల్కహాల్ కాంటెంట్ వేరు. ఈ రెండు ఒకటి కాదు. చర్చిల్లో ఎవరు కూడా మద్యపానం సేవించరు. చర్చిల్లో అందరూ ద్రాక్షరసమే, అది కూడా నాన్ ఫర్మెంటెడ్, అది కూడా చక్కగా తీగా ఉండేదే కానీ మత్తు కలిగించేది ఎట్లాంటివి ఏమి ఉండదు. కాబట్టి అది వేరు, ఇది వేరు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.